brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. భారత్ పాక్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం దృష్ట్యా ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో జమ్మూ పరిసరాల్లో ఉండడం సేఫ్ కాదని ఇతర జిల్లాల నుంచి జమ్మూకు వచ్చిన ప్రజలు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఇక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు కూడా జమ్మూ వదిలి వెళ్తున్నారు. ప్రయాణికులతో జమ్మూ రైల్వే స్టేషన్ పూర్తిగా నిండిపోయింది. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో కిటకిటలు ఆడిపోతుంది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి జమ్మూను ఖాళీ చేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. పనుల మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ పక్కనున్న రాష్ట్రాల్లో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ సిచ్యువేషన్ సరిగ్గా అయినప్పుడు మళ్ళీ వస్తామని చెప్తున్నారు. అందరూ కూడా నిన్న విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కహా జా రहे हो? कहाँ से हैं आप? यूपी है. यूपी से? हाँ जी. कितने साल से जम्मू में रह रहे हैं? 5-6 साल से. ऐसा फर्स्ट टाइम మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా बॉस वाला बी द बॉस. सिचुएशन आया फर्स्ट टाइम हुआ है. यहाँ से चले जा रहे हैं अभी? हाँ जी. कितने दिन के लिए? बस अभी जब इधर ठीक होगा माहौल तभी आएंगे इधर. कैसा लग रहा है? डर लग रहा है? डर लग रहा है ना, फिर इसीलिए जा रहे हैं. आप बताओ. यूपी जा रहे हैं. यूपी जा रहे हैं? हाँ. क्यों? वो डर लग रहा है, अब हम छूट रहे हैं. हाँ. कब क्या होगा नहीं पता चला. अभी नहीं पता चला. वो इतना रात में जाग रहे हैं सब लोग. हाँ. ఇది చాలా మంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కువగా పని చేసుకోవడానికి జమ్మూలో కార్పెంటర్ వర్క్, అలాగే కన్స్ట్రక్షన్ వర్క్, ఇలా అలాగే పొలాల్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా ఇక్కడ నుంచి చాలామంది వచ్చిన వాళ్ళంతా కూడా కార్మికులు మనం చూడొచ్చు. ఈరోజు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. చాలా కిక్కేసిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అలాగే విద్యార్థులు, డాక్టర్లు, ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి పని మీద వచ్చిన వాళ్ళు కూడా, ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు. వాతావరణం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి అందరూ కూడా జమ్మూను ఖాళీ చేసి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి హసీనా, TV9 జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి.